హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎగ్ నూడిల్స్ అండి. మనం వీడియోలోకెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. దాంట్లోనే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అందులోకి క్యాబేజ్ కట్ చేసుకుందాము. చూస్తున్నారు కదా అండి, రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా ఆ వాటర్ అనేది మరిగించుకోవాలి. ఇప్పుడు మనం నూడిల్స్ తీసుకుందామండి. నేనొచ్చేసి ఈ నూడిల్స్ తీసుకుంటున్నాను. ఇది బయట సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా అమ్ముతారండి. మనకు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు నూడిల్స్‌ని మనం వేడి చేసుకున్నాం కదా, ఆ వాటర్‌లో వేసుకుందాము. నేను చేసే నూడిల్స్ అయితే ఒక నలుగురికి సరిపడా వస్తాయండి. ఇప్పుడు ఇలాగా మొత్తం కూడా వేసుకొని మనం వాటర్‌లో మొత్తం డిప్ చేసుకోవాలి. అంటే మునిగే వరకు ఉంచుకోవాలి. అదే విడివిడిగా వస్తుందండి వాటర్‌లో మునిగాక. ఇలాగ కొంచెం కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, మనకు నూడిల్స్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతుంది. ఇలాగా ఇది ఉడికిపోయి ఒక పొంగు అనేది వస్తుందండి. అప్పుడు మనం దించేసుకోవాలి. ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఇలా ఒకసారి చూసుకోండి, మీకు తెలుస్తుంది ఉడికిపోయిందా లేదా అని చెప్పేసి. ఇలా పూర్తిగా కలుపుకుంటూ ఉండాలి. మనం దింపేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వార్చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా వార్చేసుకొని మొత్తం మనం చల్లటి వాటర్‌తో కూడా వాషింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం అలాగే ఉంచేస్తే దగ్గరకు అవుతుంది, మెత్తగా అయిపోతుందండి. ఇలా చేస్తే పొడి పొడిలాడుతుంది. మనకు నూడిల్స్ అనేది పర్ఫెక్ట్‌గా తయారైనాయి. ఇప్పుడు కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి, పక్కకు ఉంచేసుకోవాలి వీటిని. కొంచెం ఆయిల్ అనేది వేసేసి కలిపి పక్కకు ఉంచేసుకోవాలండి. ఇప్పుడు మనం క్యారెట్ కట్ చేసుకుందాము దాంట్లోకే. అలాగే ఆనియన్ కూడా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 4 ఎగ్స్‌ని తీసుకోవాలి. వాటిని పగలగొట్టి ఒక గిన్నెలో వేసుకోవాలండి. చాలాసేపు అవి గిలకొట్టాలండి. ఇందులో ఏమీ వేయలేదండి నేను. ఇది పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ కలుపుకున్నాం కదా, అదంతా వేసుకోవాలండి. ఇలాగా కలుపుకోవాలి ఎగ్స్ వేసి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే క్యారెట్స్ కూడా. ఇప్పుడు మనం క్యాబేజ్ వేసుకుందాము.
ఇలాగా క్యాబేజ్ కూడా వేసుకొని కలిపేసుకోవాలండి ఒకసారి. ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇది మరీ కుక్ అవ్వకూడదండి. కొంచెం మామూలుగానే ఉండాలి. పూర్తిగా మనం క్యారెట్స్ అంతా కూడా ఉడికించుకోకూడదు. ఇప్పుడు ఈ టైంలో నూడిల్స్ అనేది వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం మనకు సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు అలాగే కారం కూడా వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు. ఇప్పుడు నేను పచ్చి ధనియాల పొడి అనేది వేస్తున్నానండి. మరియు సోయా సాస్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలాగా పూర్తిగా కూడా అంతా కూడా కలిపేసుకోవాలండి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని కూడా మనం కలిపేసుకోవాలి. మొత్తం కూడా పూర్తిగా కలిపేసుకోవాలి. అంతా కూడా కలిసే విధంగా. ఇప్పుడు ఇదంతా కూడా పూర్తిగా కలిపేసేసుకొని మనం దింపేసుకుందామండి. మన ఎగ్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది. చూసారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.